క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. ప్రతి అధ్యాయంలో జ్ఞానం యొక్క ప్రాముఖ్యత చెప్పబడుతూనే ఉంది. అయితే యథార్థవంతులు కలిగేటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు. ఇక 19వ అధ్యాయం 15వ వచనంలో సోమరితనం గురించి రాయబడింది, గాఢ నిద్ర గురించి రాయబడింది. అటివాడు ఏ విధమైన దరిద్రత అనుభవిస్తాడో. ఇక 17వ వాక్యమేమో బీదలకు సహాయం చేసే విషయంలో, దాతృత్వం కలిగి ఉండే విషయంలో, తద్వారా యెహోవా వారికి చేసేటువంటి ఉపకారం గురించినటువంటి అంశం. ఇక అనవసరమైనటువంటి కోపము, దాని యొక్క పర్యవసానం గురించి 19వ వచనం మాట్లాడుతుంది. విధేయత ద్వారా కలిగేటువంటి ఫలం. ఇలాగ అనేక అంశములతో పొందుపరచబడినటువంటి ఈ 19వ అధ్యాయం. అయితే ఏదో ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ మనం ధ్యానించాలి కనుక 14వ వచనం వైపు చూడండి. గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఎందుకు ఈ రెండు అంశాలు పక్కపక్కన రాశాడు? గృహము విత్తనము, హౌసెస్ అండ్ రిచెస్ అనుంది ఇంగ్లీష్లో. అయితే పితరులు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ స్వాస్థ్యము అలాగ కొనసాగేదానికి, ఈ ఫ్యామిలీ యొక్క లెగసీ, ఈ వారసత్వం కొనసాగేదానికి భార్య చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే వెంటనే 2వ వచనంలో సుబుద్ధి గల భార్య, 2వ మాటగా యెహోవా యొక్క దానము అని రాస్తున్నాడు. చూసేదానికి మగవాడు బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించినట్టుగా అనిపించినా ఆ కష్టార్జితం వ్యర్థమవ్వకుండా, నేలపాలు కాకుండా జ్ఞానము చొప్పున కాపురం చేస్తూ ఆ ఇంటిని కట్టే బాధ్యత సామెతలు 14:1 చెప్పబడినట్టుగా స్త్రీదే లేదా తల్లిదే. కొన్ని కుటుంబాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు ఆ ఇంట ఉన్న తల్లి లేదా భార్య వారు బ్రతుకున్నంత కాలం ఏదో బలహీనమైనటువంటి ఘటంగా ఉంటూ కేవలం ఇంటి పనులు చూసుకుంటూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కొన్ని కుటుంబాల్లో ఆ తల్లి లేదా భార్య మరణించిన తర్వాత ఆ కుటుంబం చిన్నభిన్నం కావటం, పిల్లలు చెదిరిపోవటం, అంటే ఒక మూల స్తంభంలాగా ఇంటి వారందరినీ ఆమె కట్టింది, పట్టుకుని వచ్చింది అని మనకు అర్థమవుతుంది. అటువంటి వారి గురించి లేఖనం అంటుంది అరుదైన ముత్యము అని. మీరు 18వ అధ్యాయంలో కూడా 22వ వచనం చూడండి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అటివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. ఇక్కడ హూ ఫైండ్స్ వైఫ్ అనుంది, అంటే వెళ్ళి వెతుకుమని కాదు. 2 వచనాల్లో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. అదేంటంటే యెహోవా దానము, ఫ్రమ్ ద లార్డ్, యెహోవా ఇచ్చినది అని. భౌతికమైనటువంటి సామర్థ్యాలు, ఉద్యోగాలు లేదా ఎత్తు, అందము, ఐశ్వర్యము ఇవి షూటబుల్ అనుకొని వివాహం చేసుకున్నటువంటి అనేక కుటుంబాలు మనం చూస్తున్నప్పుడు కొంతకాలం తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే బ్యాడ్ మ్యారేజ్ లేదా మోసగించబడ్డాం, మోసపోయాము అని. దేవుని ద్వారా కలగజేయబడినటువంటి ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా పార్ట్నర్ కొరకు అదే పనిగా వెతికి లేదా ఆరాటపడి చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు తన పోలికలో ఆదామును కలగజేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం మీరు చూస్తే దేవుడే ఆలోచిస్తున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటైన సహాయం చేయాలి అని దేవుడే స్త్రీని కలగజేశాడు. అది కూడా సాటి అయిన సహకారిగా కలగజేశాడు. ఈ విషయంలో నాకు తెలిసి మొదట దేవుడు నీకు దొరికితే ఆ తర్వాత దేవుడు నీకు సిద్ధపరిచింది దొరుకుతుంది అని చెప్పగలను. ఓ వివాహంలో వాక్యం అందిస్తూ భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది అని రాయబడింది కదా. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి యవనస్తుడు వెంటనే జవాబిస్తున్నాడు, కట్న కానుకలు అంటున్నాడు. 2 కుటుంబాల మధ్యలో, 2 వ్యక్తుల మధ్యలో ఇచ్చిపుచ్చుకుంటున్నటువంటి బహుమతులు, ఐశ్వర్యం అది శాశ్వత కాలం కాదు కదా. భార్య దొరికిన వానికి తాత్కాలికమైన మేలు కాదు, జీవితకాలం అంతా అతనికి మేలు దొరికింది అని అర్థం. చివరి అధ్యాయంలో మనం అదే మాట చూస్తాం. భార్య అతని బ్రతుకు కాలం అంతా మేలే చేస్తుంది కానీ కీడు చేయదు అని. అయితే సుబుద్ధి కలిగిన, గుణవతి అయిన, అరుదైన ముత్యం లాంటి అద్భుతకరమైనటువంటి బిరుదులు ఉన్నటువంటి ఈ అంశంలో 2 టైటిల్స్ నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. గయ్యాలితో పెద్ద ఇంట వండుట, 2వది జగడగొండి దానితో కాపురం. ఎలా ఉన్నాయి టైటిల్స్? ఇవి నా సొంత మాటలు కాదండి. మీరు 21వ అధ్యాయంలో సామెతల గ్రంథం 9వ అధ్యాయం చూడండి, 9వ వచనం చూడండి. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. వాక్యం వింటున్న మీరు ఏదో పురుషుల వైపున పక్షపాతిగా మాట్లాడుతున్నానని అనకండి. గత అధ్యాయాల్లో సోమరి, అజ్ఞాని, బుద్ధిహీనుడు అనేక అంశాలు మాట్లాడుతూ వచ్చాం.
ఆ అధ్యాయంలో దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక అంశాన్ని కుటుంబం యొక్క క్షేమం కొరకు దేవుని వైపు నుండి ఒక హెచ్చరికగా మాత్రమే మనం తీసుకోగలగాలి. అలాగే 21వ అధ్యాయం 19వ వచనంలో ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ఒకవైపున మిద్దె మీద ఒక ఇంట ఉండుట మేలు, ఓ పెద్ద ఇంట్లో గయాలి అయిన భార్యతో ఉండుట కంటే. కొన్ని వచనాలు చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు, కొన్ని కుటుంబాలు జ్ఞాపకం వస్తాయి. ఎందుకంటే సేవకులుగా అనేక వందల వేల కుటుంబాలతో పరిచయం ఉండి ఆయా ప్రాంతాలకు సేవకు వెళ్తున్నప్పుడు వారి అనుభవాలు, వారి ప్రార్థనా విన్నపాలు వింటుంటాం కనుక ఇది 100కి 100 పాళ్ళు ఈ కుటుంబానికి, ఈ వ్యక్తికి సభమేమో అన్నట్టుగా అనిపిస్తుంటుంది. నాకు తెలిసిన కొందరు మంచి సహోదరులు ఉన్నారు, విశ్వాసులు. అయితే వాక్యం చెప్పినట్టుగా వారు పెద్ద ఇళ్ళలో ఉన్నారు, అలాగే గయ్యాలి అయిన భార్యలతో కాపురం కూడా చేస్తున్నారు. కుటుంబాన్ని కట్టుకునే గొప్ప జ్ఞానము, గొప్ప కృప, బాధ్యత అది ఒక వరముగా స్త్రీలకు ఇవ్వబడిందని చెప్పాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు క్రీస్తుకు సంఘానికి పోలిక పెడుతూ భార్యాభర్తల గురించి హెచ్చరికలు చేశాడు కదా. భార్య అయితే భర్తకు లోపడుతూ ఉండాలి, భర్త అయితే క్రీస్తు ప్రేమించినట్టుగా భార్యను ప్రేమించగలగాలి. ఇదే ప్రతి కుటుంబానికి ప్రామాణికం. పేతురు భక్తుడేమో పురుషులకు హెచ్చరిక చేస్తున్నాడు, స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి సన్మానించి జ్ఞానంతో కాపురం చేయమంటున్నాడు. జ్ఞానంతో కాపురం చేయమంటున్నాడు, కానీ జ్ఞానంతో కట్టే పని మాత్రం స్త్రీదే. సామెతలు 14:1 ప్రకారం ఒకరిని ఉద్దేశించో ఒకరిని నొప్పించో దానికో ఈ మాటలు కాదు. కానీ దేవుని పిల్లలుగా దేవుని ద్వారా మనం కుటుంబముగా కలగచేయబడ్డాం కనుక మన కుటుంబాలు ఎలాగున్నాయి, అందులో దేవుడు మనకిచ్చినటువంటి ఆ బాధ్యత, ఆ స్థానం ఎలాగుంది. నీ పెనిమిటి నిన్ను పొగిడే స్థానంలో ఉండడం ఎంత ఆశీర్వాదం, నీ పిల్లలు నిన్ను గురించి కొనియాడడం ఎంత ధన్యత. అయితే చెప్పబడుతున్నటువంటి ఈ టైటిల్స్లో అరుదైన ముత్యమని, గుణవతి అయిన భార్య అని, సుబుద్ధి గల భార్య అని, లేదా జగడగొండి అని, కాకపోతే గయ్యాలి అని, దాని సార్థకత మీ చేతుల్లోనే ఉంది. కీర్తన 128లో 3లో చెప్పబడినట్టుగా మీరు ఫలించడి ద్రాక్షావల్లి వలె ఉందరు గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.